హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే మత్తు వదలరా పార్ట్ 2 చూసొచ్చాను. సో మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ లాగానే నేను కూడా మత్తు వదలరా పార్ట్ 1 థియేటర్ లో చూడలేదు. బట్ ఎప్పుడైతే ఇంట్లో చూసానో నాకైతే మూవీ బాగా నచ్చింది. బికాస్ ఆ సెటప్, ట్విస్ట్ అండ్ పే ఆఫ్ వాజ్ అమేజింగ్. అంటే తెలుగులో ఎప్పుడు ఇలా కోకీగా కామెడీ థ్రిల్లర్ మూవీస్ రాలేదు. సో అందుకే ఆ మూవీ అంటే నాకు బాగా ఇష్టం. సో మరి ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పడానికి ముందు ఫస్ట్ అసలు ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాము. సో వి ఆల్ నో ఫస్ట్ పార్ట్ లో వీళ్ళు డెలివరీ ఏజెంట్స్. బట్ తర్వాత అదంతా జరగటం వలన ఫైనలీ వీళ్ళు ఏదో ఒకటి చేసి ఈ టీమ్ లో సెలెక్ట్ అవుతారు. అంటే నవ్వు ఇప్పుడు వాళ్ళు హై ఎమర్జెన్సీ అని ఒక టీంలో ఏజెంట్స్. కానీ ఇక్కడ కూడా వీళ్ళ స్టైల్లోనే వీళ్ళు కొన్ని కేసులు సాల్వ్ చేస్తారు. బట్ ఒకరోజు సడన్ గా వీళ్ళని ఒక కేసులో ఫ్రేమ్ చేస్తారు. సో అసలు ఆ కేసు ఏంటి, ఎందుకు వీళ్ళని ఫ్రేమ్ చేశారు అండ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాలి. అండ్ ఇంకోటి ఈ మూవీని ఫస్ట్ సెకండ్ నుంచి మిస్ అవ్వద్దు. బికాస్ స్టార్టింగ్ లో కొన్ని మెటా రెఫరెన్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ లో కూడా అంటే పాట అయ్యాక కూడా కొన్ని చెప్తారు. సో అందుకే లేట్ గా వచ్చి ఫాస్ట్ గా వెళ్ళొద్దు. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటది. అంటే ఆ డెలివరీ ఏజెంట్స్ అండ్ అపార్ట్మెంట్ అదంతా కూడా కొంచెం ప్రాక్టికల్ గా ఉంటది. బట్ ఈ మూవీలో వీళ్ళు కావాలని చెప్పే ఓవర్ ది టాప్ వెళ్ళారు. అంటే ఆ సెటప్ గానీ ఆ లాజిక్స్ గానీ అన్ని కొంచెం ఓవర్ ది టాప్ గానే ఉంటాయి. అండ్ ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఈ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన మత్తు వదలరా పార్ట్ 1 అంత రియలిస్టిక్ గాను ఉండదు. ఆర్ ఎల్స్ హ్యాపీ బర్త్డే మూవీ అంతా మరి ఓవర్ ది టాప్ కన్ఫ్యూజింగ్ గా కూడా ఉండదు. అండ్ ఈ బ్యాలెన్స్ నాకు ఒక లెవెల్ వరకు బాగానే అనిపించింది. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. బికాస్ ఫస్ట్ పార్ట్ కి దీనికి మంచి కనెక్షన్ క్రియేట్ చేశారు. అండ్ అలాగే రియలీ సత్య అయితే అద్దరు కొట్టాడు. నో డౌట్ సత్య అయితే సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బికాస్ తనున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో తను ఏదో చేస్తాడు, దాంతో ఖచ్చితంగా నవ్వు వస్తుంది. అండ్ అలాగే తనతో పాటు శ్రీసింహ కూడా బాగా చేశాడు. సో ఇంతవరకు లాగానే దీంట్లో కూడా వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ చాలా బాగుంటాయి. లైక్ వాళ్ళిద్దరి మధ్యలో డైలాగ్స్ కానీ ఆర్ వాళ్ళిద్దరు కంగారులో కన్ఫ్యూజ్ అవటం కానీ ఇవన్నీ కూడా మంచిగా బాగున్నాయి. సో క్యారెక్టర్స్ పరంగా అయితే ఖచ్చితంగా బాగా సాటిస్ఫై చేశారు. సో ఇంటర్వెల్ సెటప్ వాజ్ ఆల్సో గుడ్. అండ్ ఇంటర్వెల్ తర్వాత కూడా బాగానే ఉంటది. కానీ ఇదంతా రివీల్ చేసే చోట నాకైతే మూవీ కొంచెం డిప్ అయింది. అంటే ఫస్ట్ పార్ట్ లో అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు కదా, ఈ పార్ట్ లో ఆ లెవెల్లో ఉండదు. ఇన్ఫాక్ట్ ఈ డైరెక్టర్ దగ్గర నుంచి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ బిట్ మోర్. బట్ ఎందుకో దీన్ని కొంచెం సేఫ్ పాత్ లో ప్లాట్ అని తీసుకెళ్ళినట్టు అనిపించింది. అంటే స్టిల్ స్టోరీలో మల్టిపల్ లేయర్స్ ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో ఒక పాయింట్ లో అర్థం కాదు. అండ్ అందుకే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంతే ఎంజాయ్ చేశాను. కానీ ఆ పే ఆఫ్ ఇవ్వాల్సిన పంచ్ నాకైతే అంతగా అనిపించలేదు. కానీ ఏంటబ్బా ఇలాగే ఎండ్ చేస్తాడు అనుకునే లోపలే లాస్ట్ ఒక 10-20 మినిట్స్ మంచి సీక్వెన్స్ పెట్టాడు. ఎస్పెషల్లీ సత్యతో సీక్వెన్స్ ఉంటది, అదైతే నాకు బాగా నచ్చింది. సో తను ఒకవైపు అంతా డామినేట్ చేస్తుందే గానీ స్టిల్ సింహ మేడ్ హిస్ ఇంపాక్ట్ విత్ హిస్ క్యారెక్టర్. సో తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. మెయిన్లీ వీళ్ళిద్దరూ కలిసి చేసే కామెడీ వాస్ గుడ్. అండ్ వీళ్ళిద్దరు పార్ట్నర్ లాగా పరి అబ్దుల్లా కూడా చాలా బాగా చేసింది. ఎస్పెషల్లీ తను రాసిన సాంగ్ నాకు నచ్చింది. అండ్ బీజిఎం కూడా ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ లాగానే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఓవరాల్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ రితీష్ అన్న విషయానికి వస్తే కామెడీ అను డైలాగ్స్ రెండు బాగా రాసుకున్నాడు. ప్లాట్ కూడా ఓవరాల్ గుడ్. బట్ చెప్పా కదా మధ్యలో అక్కడ డల్ అయింది. సో బేసిక్లీ స్టోరీ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ పర్లేదు, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నామంటే మాత్రం డెఫినెట్లీ వెళ్ళండి. సత్య యాక్టింగ్ అను మిగతా విషయాలతో బాగానే ఎంటర్టైన్ అవుతారు. సో ఇంకా ఇదే నా రివ్యూ మత్తు వదలరా పార్ట్ 2 మీద. మీకు కనుక నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.